తమలాంటి ఎంతో మందికి ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు చిరంజీవి అభిమానులు పేర్కొన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎన్ఆర్ మాల్ వద్ద చిరంజీవి అభిమానులు సందడి చేశారు. థియేటర్ ఆవరణలో కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 3D వెర్షన్లో సినిమాని వీక్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు కరాటం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అభిమాన సంఘం నాయకులు మద్దాల ప్రసాద్ మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అప్పట్లో పట్టణంలోని సౌభాగ్య థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పలు విశేషాలను ఆయన పంచుకున్నారు. ఈ నేపథ్యంలో సౌభాగ్య థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తమలాంటి ఎంతో మందికి చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన స్ఫూర్తితో తామంతా క్రమశిక్షణగా ఆరోగ్యంగా ఉన్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఎన్ఆర్ మాల్ అధినేత చెరుకూరి నరేన్, చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, నాయకులు చింతల నాని, బలవల తాతాజీ, కాసుగాని రామారావు, మల్లిపూడి రవి, బుద్దాల నాగు, కొమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా థియేటర్కి సహకరించిన చిరంజీవి అభిమానులందరికీ ఈరోజు రిలీజ్ అయిన చిరంజీవి గారి సినిమాకి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరి 35 సంవత్సరాలు గడిచింది. మరి 35 సంవత్సరాలు మాకు ఎలా గడిచిందో చిరంజీవి ఫ్యాన్స్లో మాకే తెలియట్లేదు. మరి ఆ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యి మరి సూపర్ డూపర్ హిట్ అయ్యి మరి అప్పట్లో వరదల్లోనే అంత జనం, అంత కలెక్షను, మరి అప్పట్లో ప్రతి థియేటర్ దగ్గర కూడా అంత గొడుగులు దృశ్యం ఉండేది. మరి అలాగే జంగారెడ్డిగూడెంలో 50 రోజులు దాటిన తర్వాత సౌభాగ్య థియేటర్లో సినిమా పాడటం, సౌభాగ్య థియేటర్లో 65 రోజులు ఆడటం, 65వ రోజు ఫంక్షను సౌభాగ్య థియేటర్లో చేసుకోవడం, ఆ సినిమాకి అశ్విని దత్ గారు నిర్మాత, రాఘవేంద్రరావు గారు రావటం, ఆ సౌభాగ్యాలో ఫంక్షన్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మరి ఆ రోజుల్లో నేను 65వ రోజు షీల్డ్ తయారు చేసి ఫ్యాన్స్ అంతా కలిసి మరి ఆ రోజు కరాటం చంద్రయ్య గారి చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వడం నాకు నిజంగా ఇప్పుడు కూడా ఆ ఫోటో చూస్తే నాకు చాలా ఒళ్ళు పులకరింత ఉంటుంది. మరి అప్పట్లో చిరంజీవి గారి సినిమా అంటే కరాటం ఉమా గారు ఎంత సహకరించేవారు అంటే మాకు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి షోలు తీసుకోవడం కానీ, థియేటర్ డెకరేషన్ విషయంలో కానీ అన్నీ సహకరించేవాళ్ళు. అలాగే సినిమా ఆడిన తర్వాత కూడా ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ కింద ఆయన స్వయంగా అన్ని స్వీట్లన్నీ ఇవని పంచడం. చిరంజీవి సినిమా అంటే సౌభాగ్య అంటే చిరంజీవి సినిమా అన్నట్టుగా ఉండేది. ప్రతి సినిమాకు కూడా ఏదో కొత్తదనం థియేటర్లో, ఏదో సౌండ్ సిస్టమ్ కానీ, స్క్రీన్ కానీ, ఏదైనా సరే ఏదో ఒకటి చిరంజీవి గారి సినిమా ఉందంటే ఒక 20 రోజులు, నెల రోజుల ముందు నుంచి ఆ థియేటర్ని ఏదో ఒకటి కొత్తదనం తీసుకురావటం, సౌండ్ సిస్టంలో మార్పులు చేర్పులు రావటం. జంగారెడ్డిగూడెంలో సౌండ్ సిస్టమ్ ఏదైనా ఉంటే ముందుగా సౌభాగ్య థియేటర్లో చేయటం ఉమా గారు మరి మాకు చాలా సహకరించేవారు అప్పట్లో. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా ఒక కుటుంబం కింద ఉంటూ ఈ మెగా వారసులు అందరూ కూడా మేము మళ్ళీ ఫ్యాన్స్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ సేవా కార్యక్రమాలు కానివ్వండి, మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మరి గతంలో ఎన్నో చేసాం. మరి అలాగే ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నందుకు మెగా అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా మంది నన్ను చూసి, ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి వీళ్ళ వయసు 25-30 అనుకుంటారు. పొరపాటు అందరూ 50+లే, కానీ చూడడానికి కుర్రాళ్ళ ఉంటారు. దానికి కారణం ఎవరనుకున్నారు? చిరంజీవి గారు. ఎందుకంటే మేము 12 ఏళ్ళు 13 ఏళ్ళప్పుడు నాకైతే ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూస్తూ ఆయన
ఆ డాన్సు అని హాస్యభరితం ఫైట్స్ చూస్తూ ఒక లోకంలోకి వెళ్ళి మేము ఎప్పుడైనా స్కూల్ సెలవు వచ్చినా ఏదైనా టైం కుదిరినప్పుడు చిరంజీవి గారి సినిమా ఈ థియేటర్లో ఆడుతుంది, అది ఎన్నోసార్లు పక్కన పెట్టండి. ఆ రోజులో మేము అలా చూసేవాళ్ళం. అంటే ఆయన మాకు ఎటువంటి వ్యాపకాలకు వెళ్లకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారు. ఆయన చూస్తూ చిన్న వయసు నుంచి అంత చిన్న యాక్టర్గా వచ్చి అంత పెద్దవాడు ఆయన ఇన్స్పిరేషన్ కలిగించారు. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా నేను ఈ కొద్దిగా గొప్ప ఆనందంగా ఉన్నంటే సింగిల్గా ఉన్న ఏదైనా సమస్య వచ్చినా ఒకసారి కళ్ళు మూసుకొని చిరంజీవి గారిని తలుచుకున్నప్పుడు ఆయన డాన్సో, ఆయన హాస్యభరితమైందో, ఆయన ఫైటో చూసుకొని ఆనందపడుతూ ఎప్పటికీ కూడా కుర్రాళ్ళ ఉన్నారు తప్ప వీళ్ళందరూ వ్యాయామాలు చేయట్లేదు, తిండి తినట్లేదండి. ఖచ్చితంగా కారణ జన్ముడు చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు రీ రిలీజ్ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేయడం మరొకసారి అందరికీ ధన్యవాదాలు.